హాయ్ వ్యూయర్స్. సో అరుణాచలం అనేది శివుడు టెంపుల్స్లో చాలా ఇంపార్టెంట్ అయిన టెంపుల్ అనమాట. సో ఈ అరుణాచలంకి వచ్చినప్పుడు ఏంటి అని అంటే గిరి ప్రదక్షిణ అనేది చాలా ఇంపార్టెన్స్తో ఉన్నది. ఇప్పుడు అరుణాచలం వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు గిరి ప్రదక్షిణ అయితే చేస్తారు. సో నేను కూడా గిరి ప్రదక్షిణ ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నా. ఈవినింగ్ 4 అవుతుంది టైమ్. సో గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మిస్ అవ్వకూడనివి కొన్ని ఉన్నాయి. అవన్నీ ఈ వీడియోలో అయితే చూపిస్తాను. దీంట్లో మిస్ అవ్వకూడని వాటిలలో అష్టాదశ లింగాలని ఉంటాయి. 8 లింగాలు అనమాట. 8 దిక్కుల్లో ఉంటాయి. అవన్నీ కంపల్సరీ విజిట్ చేయాలి. అవన్నీ ఎక్కడెక్కడ ఉంటాయి, ఎన్ని కిలోమీటర్ దూరంలో ఉంటాయి అని చెప్పేసి నేను మీకు క్లియర్ డీటెయిల్స్ ఇస్తాను ఈ వీడియోలో. సో ఎండ్ వరకు అయితే చూడండి. దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలి. సో గిరి ప్రదక్షిణ ఏంటి అని అంటే ఎప్పుడు ఎక్కడైతే స్టార్ట్ పాయింట్ ఉంటుందో అదే స్టార్ట్ పాయింట్లో మనం మళ్ళీ ఎండ్ చేయాలన్నమాట. ఇంకొకటి ఏంటంటే గిరి ప్రదక్షిణ నాదైతే స్టార్ట్ అయిపోయింది. సో ఫస్ట్ వచ్చేసి ఇంద్రలింగం వచ్చేసి జస్ట్ ఒక 200 మీటర్స్ దూరంలోనే ఉంటుంది. వెనకాల కనిపిస్తుంది కదా బ్లూ కలర్ది, అది అక్కడ నా స్టార్ట్ పాయింట్ అనమాట. అది రథము గుడిది. సో అక్కడ నుంచి స్టార్ట్ పాయింట్ అనమాట. అక్కడ నుంచి స్టార్ట్ పాయింట్. దాని తర్వాత కొంచెం ముందుకి ఇట్లా 200 మీటర్స్ వెళ్ళంగానే మీకు ఇంద్రలింగం కనిపించేస్తుంది. నేను చూపిస్తాను. అది కూడా మీటర్స్ వచ్చాక ఒక లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది అనమాట. ఇగో ఇదే ఇంద్రలింగం. ఇదే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ దీన్ని మాత్రం మిస్ అవ్వకూడదు. సో ఇంద్రలింగం సిగ్నిఫికెన్స్ వచ్చేసి ఐశ్వర్యం మరియు గౌరవం. సో ఈ రెండింటి కోసం అయితే ఇక్కడ మనము ప్రే చేసుకోవచ్చు. సో 1200 మీటర్ల తర్వాత గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయ్యాక ఇక్కడ ఒక వినాయకుడి టెంపుల్ ఉంటుంది అనమాట. దాని ఆపోజిటే అగ్నితీర్థం అని చెప్పి ఒక కోనేరు ఉంటుంది. ఇదే అగ్నితీర్థం కోనేరు. ఇది వినాయకుడి టెంపుల్. ఇది సో ఇక్కడైతే దండం పెట్టుకోవాలి. ఒక 1500 మీటర్స్ తర్వాత అగ్నిలింగం అని కనిపిస్తుంది రోడ్డు మీదే. రమణాశ్రమంకి ముందే ఉంటుంది ఇది. ఇదేంటంటే ఈ ఆపోజిట్లో ఉన్న లేన్కి వెళ్ళాలన్నమాట. సో ఆ లోపలికి వెళ్తే ఉంటుంది. సో ఇదే అగ్నిలింగం గుడి. అగ్నిలింగం సిగ్నిఫికెన్స్ ఏంటి అని అంటే శక్తి మరియు ఆరోగ్యం అన్నమాట. శక్తి మరియు ఆరోగ్యం కోసం ఇదైతే విజిట్ చేయాలి. ఇది సెకండ్ లింగం మన గిరి ప్రదక్షిణలో. సో అగ్నిలింగం క్రాస్ అయ్యాక శ్రీ కాళియమ్మ టెంపుల్ అని ఉంటుంది. ఇది ఏంటంటే కాళీమాత టెంపుల్ అనమాట. సో దిష్టి దోషాలు అలాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ మనకి దిష్టి తీస్తారు. ఇక్కడ నిమ్మకాయలు కొనుక్కోవాలి. ఆ నిమ్మకాయలు తీసుకొని వాళ్ళకి ఇస్తే వాళ్ళు 50 రూపీస్ ఎంతో తీసుకొని దిష్టి తీస్తారు అనమాట మనకి. సో ఎవ్రీ 1-2 కిలోమీటర్స్కి ఇట్లా చిన్న చిన్న అన్నదానాలు జరుగుతూనే ఉంటాయి అన్నమాట. సో ఫుడ్కి అయితే ఏం ప్రాబ్లం ఉండదు గిరి ప్రదక్షిణలో. జస్ట్ మనం చూసుకుంటూ ఉండాలి ఇట్లాంటివి ఏమైనా ఉంటే తినచ్చు అని. పులిహోర పెట్టారు, చాలా బాగుంది టేస్ట్ అయితే. సో ఆఫ్టర్ 3.5 కిలోమీటర్స్ 3.5 కిలోమీటర్స్ తర్వాత యమలింగం అని వస్తుంది లెఫ్ట్ సైడ్లో. సో ఈ యమలింగం ఏంటి అని అంటే దీర్ఘాయుష్యు కోసం అనమాట. సో 6 కిలోమీటర్ల తర్వాత అయితే నైరుతి లింగం ఉంటుంది. సో నైరుతి లింగం సిగ్నిఫికెన్స్ వచ్చేసి దోష నివారణ అనమాట. సో దోషాలు ఏమైనా ఉంటే ఈ లింగాన్ని విజిట్ చేస్తే అవి పోతాయి. సో 7 కిలోమీటర్స్ దాటాక వరుణలింగం అని వస్తుంది. వరుణలింగం ఏంటి అని అంటే మానసిక శాంతి కోసం. సో మానసిక శాంతి కావాలి అని అనుకుంటే ఇక్కడ ప్రే చేయాలి. 9.5 కిలోమీటర్స్ తర్వాత అయితే వాయులింగం వస్తుంది. సో వాయులింగం సిగ్నిఫికెన్స్ వచ్చి ప్రాణశక్తి మరియు ఆరోగ్యం. సో ఆరోగ్యం హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఇక్కడ ప్రార్థన చేస్తే తగ్గే ఛాన్స్ ఉంది. సో ఆఫ్టర్ 10.5 కిలోమీటర్స్ ఆఫ్ గిరి ప్రదక్షిణ కుబేరలింగం అయితే వస్తుంది లెఫ్ట్ సైడ్లో. సో దీని సిగ్నిఫికెన్స్ వచ్చి సంపద ఇంకా ధనలాభం. సో సంపద కోసం ఇక్కడైతే ప్రే చేయొచ్చు. సో
సో గిరి ప్రదక్షిణ 12.5 కిలోమీటర్ 12.5 కిలోమీటర్స్ తర్వాత ఈ ఈశాన్య లింగం అయితే ఉంటుంది. సో ఇదే ఆ ఈశాన్యం లింగం గుడి. సో ఇది లాస్ట్ అనమాట, 8 లింగాలలో ఇది లాస్ట్ లింగం. సో ఈ ఈశాన్య లింగం సిగ్నిఫికెన్స్ వచ్చేసి ఆధ్యాత్మిక జ్ఞానం అనమాట. సో ఆధ్యాత్మిక జ్ఞానం కోసం ఇక్కడైతే ప్రే చేయాలి. సో మొత్తానికి గిరి ప్రదక్షిణ అయితే అయిపోయింది. సో స్టార్ట్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడికే వచ్చాను. మొత్తం 15 కిలోమీటర్స్ 160 మీటర్స్ 5 hours 31 minutes పట్టింది నాకు ఈ గిరి ప్రదక్షిణ ఇది. సో ఈ వీడియో అయితే హెల్ప్ఫుల్గా ఉంది అని అనిపిస్తే లైక్ అయితే కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.